ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇందులో కొంత మేరకు మాత్రము కొన్ని శాఖల మార్పు జరిగాయి. ప్రముఖమైనటువంటి శాఖలకు సంబంధించి పాత మంత్రులే కొనసాగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖగా వారు మరి కేటాయింపులు చేయడం జరిగింది వారికి. అదేవిధంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలు వారికి సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నరసాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారికి ఈరోజు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేంజ్ చేసి కోల్ అండ్ మైన్స్ ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ ఈ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. 1-2 రోజుల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో చర్చించి 100 రోజుల్లో ఎజెండా ఏంటి, రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ రెండు మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము. ముఖ్యంగా దేశంలో పవర్ కానీ ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు. అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు, బొగ్గు తవ్వకాలు కావచ్చు, వాటి సరఫరా కావచ్చు, ఎన్వైరన్మెంట్ పరిస్థితి కావచ్చు, పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి. దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చాలా పెద్ద మంత్రిత్వ శాఖ కోల్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ అనేక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మరి అనేక సంస్థలు కూడా ఈరోజు బొగ్గు గనులు వారు ఓపెన్ యాక్షన్లో తీసుకొని బొగ్గును ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు.